ఈరోజు మీకు తాబేలు పిల్లలు పెట్టిన తర్వాత, ఆ పిల్లలు పడే నరకయాతన గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ కథ మొదలయ్యేది స్టార్టింగ్ తల్లి దగ్గర నుంచి. ఎప్పుడైతే తల్లి తాబేలు అనేది చాలా దూరం ప్రయాణించి సముద్రం నుంచి ఒడ్డుకనేది చాలా దూరం అయితే వస్తుంది. అలా కొంచెం లోపలికంటూ వెళ్ళి ఒక సొరంగాన్నయితే తవ్వుతుంది. ఆ తవ్విన సొరంగంలో 100-400 గుడ్ల వరకు పెట్టి తిరిగి ఆ సొరంగాన్ని మూసి సముద్రానికి వెళ్ళిపోతుంది. ఏం మాత్రం గుడ్లు పట్టించుకోకుండా. ఆ తర్వాత గుడ్లనేవి పొదిగి పిల్లలనేవి బయటకొస్తాయి. ఈ పిల్లలు తిరిగి సముద్రంలోకి వెళ్ళాలి. లేదంటే చనిపోతాయి అక్కడే. సో, తాబేలనేది ఒంటరి కాదు. తనతో పాటు తనకు తోబుట్టులు తన తోడుగానే ఉంటారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళిపోవడానికి పెద్ద సింపుల్ అనుకుంటారు గానీ కాదు. ఎంత భయంకరమైన దారో తెలుసా? ఈ తాబేలనేది ఒడ్డుకెళ్ళే దారిలో చాలా దారుణాలు జరుగుతాయి. అండ్ ఇలాగా. సీగల్స్. ఈ సీగల్స్ అనేవి కరెక్ట్‌గా పొద్దుగొచ్చిన టైంలోనే కాసి కూర్చుంటాయి. వచ్చిన తాబేలు పిల్లలన్నిటిని చాలా దారుణంగా తినేస్తాయి. సీగల్స్ అనేవి గాల్లో గస్తీ కాస్తూ ఉంటాయి. ఎప్పుడైతే తాబేలు పిల్లలు సముద్రానికి వెళ్ళే దారిలో వాటిని దారుణంగా చంపి తినేస్తూ ఉంటాయి. కొన్ని మాత్రమే బతుకుతాయన్నమాట. ఈ కొన్ని బతికినా సరే అవి కూడా పీతల చేతిలో చనిపోతాయి చాలా దారుణంగానే. అండ్ ఒకవేళ తాబేలు పిల్లలనేవి నేల మీద తిరిగే పీతలు గాల్లో ఎగిరే సీగల్స్ నుంచి రెండిటి నుంచి తప్పించుకొని సముద్రంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ప్రశాంతత ఉండదు. అక్కడ కూడా పెద్ద చేపలు, సొర చేపలు అనేవి కూడా వీటిని తినేస్తాయి. అండ్ ఇలాగ తాబేళ్ళు అనేవి బతకడానికి చాలా లో ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్.